హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్, ప్రిపరేషన్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 4 వీడియో అనేది అయితే చూద్దాం. మొట్టమొదటిగా 4th వీక్లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. Kash Patel sworn in as the 9th Director of Federal Bureau of Investigation takes oath on the Bhagavad Gita. మనకి FBI ఉంది కదా, FBI అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దీని యొక్క 9వ డైరెక్టర్ గా కాష్ పటేల్ అయితే ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన ప్రమాణ స్వీకారం అనేది భగవద్గీత పైన అయితే చేయడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ యాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీగా, రెండవ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆర్బీఐ గవర్నర్ అయిన శక్తికాంత్ దాస్ అయితే నియమితులయ్యారు. ఆల్రెడీ వేరే ఆయన ఉన్నారు. మనకి శక్తికాంత్ దాస్ గారు రీసెంట్ గా ఆర్బీఐ గవర్నర్ గా పదవి విరమణ చేశారు కదా. సో అక్కడ నుండి మనకి నరేంద్ర మోడీ గారికి ప్రిన్సిపల్ సెకండ్ సెక్రటరీగా అయితే అపాయింట్ చేయడం అయితే జరిగింది. ప్రొఫెసర్ సవ్యసాచి కర్ has appointed as the new director of Institute of Economic Growth, న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ యొక్క కొత్త డైరెక్టర్ గా ప్రొఫెసర్ సవ్యసాచి కర్ అయితే నియమించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ లీడర్ విజయేంద్ర గుప్తా has been elected as the Speaker of Delhi Legislative Assembly. భారతీయ జనతా పార్టీ నాయకుడైన విజయేంద్ర గుప్తాను ఢిల్లీ శాసనసభ స్పీకర్ గా అయితే ఎన్నిక చేయడం జరిగింది. ఎన్ చంద్రశేఖరన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ రతన్ టాటా ఎండోన్మెంట్ ఫౌండేషన్. రతన్ టాటా యొక్క ఎండోన్మెంట్ ఫౌండేషన్ చైర్మన్ గా ఎన్ చంద్రశేఖరన్ అయితే నియమించడం జరిగింది. తుహిన్ కాంత్ పాండే అపాయింటెడ్ యాజ్ ద 11th సెబీ చైర్పర్సన్. ఓకే, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీ అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉంది కదా, దీని యొక్క 11వ చైర్పర్సన్ గా తుహిన్ కాంత్ పాండే అయితే నియమితులయ్యారు. అంతకుముందు మాధవి పూరి బుచ్ ఉండేవారు కదా, ఆమె స్థానంలో కొత్తగా తుహిన్ కాంత్ పాండే గారు అయితే నియమితులవడం జరిగింది. ఎస్బీఐ లైఫ్ అపాయింటెడ్ ద దొరబాబు దాపర్తి యాజ్ డిప్యూటీ సిఇఓ. మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ డిప్యూటీ సిఇఓగా దొరబాబు దాపర్తిని అయితే నియమించడం జరిగింది. కోటాక్ మహేంద్ర ప్రైమ్ అపాయింటెడ్ ద షారుఖ్ తోడివాలా యాజ్ న్యూ ఎండిఎన్ సిఇఓ. కోటాక్ మహేంద్ర ప్రైమ్ తన కొత్త ఎండిఎన్ సిఇఓగా షారుఖ్ తోడివాలాని అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి 4వ వారంలో ఉన్న ముఖ్యమైన అవార్డులు, ఇంపార్టెంట్ అవార్డ్స్ చూద్దాం. Manohar International Airport, developed and operated by the GMR Goa International Airport Limited, has made the history by becoming the first airport in India to receive the esteemed Sarvashrestha Suraksha Puraskar Golden Trophy. ఓకే, మనకి GMR Goa International Airport Limited అభివృద్ధి చేసి నిర్వహిస్తున్న మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, భారతదేశంలోని మొట్టమొదటి విమానాశ్రయంగా సర్వశ్రేష్ఠ సురక్ష పురస్కారం గోల్డెన్ ట్రోఫీని అందుకుని చరిత్ర సృష్టించడం అయితే జరిగింది. మోపా ఎయిర్పోర్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని. ఎస్ బ్యాంక్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ఇండియా హైయెస్ట్ రేటెడ్ బ్యాంక్ ఇన్ సస్టైనబిలిటీ అకార్డింగ్ టు ద S&P గ్లోబల్ కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్మెంట్ 2024 అండ్ ద కార్బన్ డిస్క్లోజర్ ప్రాజెక్ట్. S&P గ్లోబల్ కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్మెంట్ CSA 2024 మరియు కార్బన్ డిస్క్లోజర్ ప్రాజెక్ట్ CDP ప్రకారం మనకి ఎస్ బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ సుస్థిరతలో భారతదేశం అత్యధిక రేటింగ్ పొందిన బ్యాంక్ గా అయితే గుర్తింపు పొందింది. నెక్స్ట్, సునీల్ భారతి మిట్టల్ రిసీవ్స్ ద హానరీ నైట్హుడ్ బై బ్రిటిష్ హై కమిషన్. బ్రిటిష్ హై కమిషన్ నుండి సునీల్ భారతి మిట్టల్ కు గౌరవ నైట్హుడ్ అవార్డు అయితే లభించింది. కన్నడ ఆథర్ బాను ముస్తాక్ షార్ట్ స్టోరీ కలెక్షన్ హాట్ ల్యాంప్ translated into English by Deepa Basti has been longlisted for the esteemed International Booker Prize 2025. కన్నడ రచయిత్రి బాను ముస్తాక్ రాసిన హార్డ్ ల్యాంప్ అనే చిన్న కథల సంకలనం దీపా బస్తీ ఆంగ్లంలోకి అయితే అనువదించడం జరిగింది. ఇది 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ కోసం ఎన్నికవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి 4th వీక్ లోని ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్, క్రీడా వార్తలు చూద్దాం. Virat Kohli breaks the Sachin record for the fastest 14,000 runs in 287 innings, surpassing Sachin Tendulkar 350 innings and Kumar Sangakkara in 378 innings. మనకు అత్యంత వేగంగా 14,000 పరుగులు చేసిన వాళ్ళు గతంలో రికార్డ్ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉండేది. 350 ఇన్నింగ్స్ లో సచిన్ టెండూల్కర్ 14,000 పరుగులు కంప్లీట్ చేస్తే, తర్వాత శ్రీలంక ప్లేయర్ కుమార్ సంగకార 378 ఇన్నింగ్స్ లో అయితే మనకి 14,000 పరుగులు కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు సచిన్ రికార్డ్ ను బ్రేక్ చేస్తూ విరాట్ కోహ్లీ మనకి 14,000 పరుగులను అత్యంత వేగంగా 287 ఇన్నింగ్స్ లోనే మనకి కంప్లీట్ చేయడం అయితే జరిగింది. సౌరవ్ ఘోషల్ విన్స్ ద ఆక్టాన్ సిడ్నీ క్లాసిక్ టైటిల్. ఓకే, సౌరవ్ ఘోషల్ స్క్వాష్ ప్లేయర్ ఆక్టాన్ సిడ్నీ క్లాసిక్ టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది.
నెక్స్ట్ ఇండియన్ సూపర్ లీగ్ టైటిల్ విన్నర్ వచ్చేసరికి ఫుట్బాల్ టోర్నమెంట్ కి సంబంధించి మోహన్ బగాన్ సూపర్ గెయింట్ అయితే గెలుచుకోవడం జరిగింది. రన్నర్ గా ఒడిశా ఫుట్బాల్ క్లబ్ అయితే నిలిచింది. ఓకే, ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ ను మోహన్ బగాన్ సూపర్ జైంట్ టీం గెలుచుకుంటే ఒడిశా ఫుట్బాల్ క్లబ్ టీం అయితే రన్నర్ గా నిలిచింది. పంకజ్ అద్వానీ విన్స్ ద 2025 ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్. 2025 ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ అయితే పంకజ్ అద్వానీ స్నూకర్ ప్లేయర్ అయితే గెలుచుకున్నాడు. నెక్స్ట్ ఫిబ్రవరి 4th వీక్ లో ఇండిసెస్ అండ్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. Tata Group is considered the most valuable Indian brand in 2025, holding the top spot with a brand value of $31.6 billion. టాటా గ్రూప్ ఇండియాలో మనకి 2025లో ఇండియన్ కంపెనీస్ లో అత్యంత విలువైన భారతీయ బ్రాండ్ గా అయితే పరిగణించబడుతుంది. $31.6 బిలియన్ బ్రాండ్ విలువతో అగ్రస్థానంలో టాటా గ్రూప్ అయితే నిలవడం జరిగింది. వరల్డ్ వైడ్ గా అయితే యాపిల్ ఉంటుంది టాప్ స్పాట్ లో. ఇండోర్ ర్యాంక్స్ as the cleanest city for the 7th consecutive time in స్వచ్ఛ సర్వేక్షణ్ 2024. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 ఎక్కువగా మనకి ఇండోర్ అయితే మనకి పరిశుభ్రమైన నగరంగా క్లీనెస్ట్ సిటీగా ఎన్నికవుతుంది కదా. వరుసగా 7వసారి అత్యంత పరిశుభ్రమైన నగరంగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి 4th వీక్ లో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు రచయితలు చూద్దాం. నమితా గోఖలే లేటెస్ట్ బుక్ లైఫ్ ఆన్ మార్స్ కలెక్టెడ్ స్టోరీస్ బ్రింగ్స్ టుగెదర్ 15 షార్ట్ స్టోరీస్ దట్ ఎక్స్ప్లోర్ థీమ్స్ ఆఫ్ లవ్, ఫేట్ అండ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. ఓకే, మనకి లైఫ్ ఆన్ మార్స్. ఓకే, పుస్తక రచయిత ఎవరు అంటే నమితా గోఖలే. ఈ పుస్తకం అనేది యాక్చువల్ గా కలెక్టెడ్ స్టోరీస్ అంటే ప్రేమ, విధి, మానవ ఉనికికి సంబంధించి ఇతివృత్తాలను అన్వేషించే 15 చిన్న కథలను అయితే కలిపి ఈ లైఫ్ ఆన్ మార్స్ అనే పుస్తకం అయితే ఉంటుంది. ఓకే, ట్రూ ట్రాన్స్లేషన్ కాకుండా మెయిన్ గా ఇంగ్లీష్ లోనే చూసుకోండి. సో ఎందుకంటే బుక్స్ అండ్ ఆథర్స్ కూడా తెలుగు మీడియంలో కాకుండా డైరెక్ట్ గా ఇంగ్లీష్ లోనే మనకి డైరెక్ట్ గా ఇస్తూ ఉంటాడు, ట్రూ ట్రాన్స్లేషన్ కాకుండా. సో మనకి ఈ లైఫ్ ఆన్ మార్క్స్ బుక్ ఆథర్ ఎవరు అంటే నమితా గోఖలే. నెక్స్ట్ ఫిబ్రవరి 4వ వారంలో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. లెజెండరీ ఒడిస్సీ డాన్సర్ మాయాధర్ రౌత్ పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 92. లెజెండరీ ఒడిస్సీ డాన్సర్ అయిన మాయాధర్ రౌత్ గారు 92 ఏళ్ల వయసులో చనిపోయారు. ఆస్కార్ విన్నింగ్ యాక్టర్ జీన్ హ్యాక్మన్ పాస్డ్ అవే. ఓకే, ఆస్కార్ అవార్డు గ్రహీత నటుడైన జీన్ హ్యాక్మన్ గారు కూడా ఇటీవల చనిపోవడం జరిగింది. ఫిబ్రవరి 4వ వారంలో ఉన్న బ్యాంకింగ్ వార్తలు, బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. మనకి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ మనకి ఇండియా జీడిపి ఫోర్కాస్ట్ అయితే ఇస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి ఫర్ ఎగ్జాంపుల్ 7% ఇచ్చి తర్వాత తగ్గించడం లేదా తక్కువ ఇచ్చి పెంచడం ఇలా చేస్తూ ఉంటారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కట్స్ ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 2025 జీడిపి ఫోర్కాస్ట్ టు 6.3%. ఓకే, గతంలో ఎక్కువ ఇచ్చి ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశపు 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీడిపి అంచనాను 6.3% అయితే తగ్గించడం జరిగింది. RBI conducted an open market operation purchase auction on February 20 to address the ongoing liquidity deficit, receiving the bids worth of 1.87 trillion against the 40,000 crore offer. మనకి ఆర్బీఐ అనేది లిక్విడిటీ అనేది పంప్ చేయడానికి, మనకి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఒకసారి మనకి స్క్వీజ్ చేస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి మార్కెట్ లో రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఈ కొనసాగుతున్న లిక్విడిటీ లోటును పరిష్కరించడానికి ఆర్బీఐ ఫిబ్రవరి 20న ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ కొనుగోలు వేలం నిర్వహించడం జరిగింది. యాక్చువల్ గా 40,000 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లయితే 1.87 ట్రిలియన్ విలువైన బిడ్లు అయితే మనకి ఆర్బీఐకి రావడం అయితే జరిగింది. Bajaj Allianz Life Insurance has introduced the Bima ASBA, becoming the first insurer in India to implement this IRDAI-backed facility. Bajaj Allianz Life Insurance Bima ASBA అప్లికేషన్ సపోర్టెడ్ బ్లాక్ అమౌంట్ ఉంటుంది కదా, ASBA అయితే ప్రవేశపెట్టింది. ఈ రకమైన మద్దతు గల సౌకర్యాన్ని అమలు చేసిన మొట్టమొదటి బీమా సంస్థగా అయితే మనకి బజాజ్ ఏలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అయితే నిలవడం జరిగింది. సో తెలుగులో కొంచెం ట్రాన్స్లేషన్ మిస్టేక్ చూసుకోండి. ఆర్బీఐ ఫైన్స్ ద సిటీ బ్యాంక్, ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ అండ్ జేఎం ఫైనాన్షియల్ ఫర్ వైలేషన్స్. ఓకే, ఉల్లంఘనలకు గాను సిటీ బ్యాంక్, ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ మరియు జేఎం ఫైనాన్షియల్ ఆర్బీఐ జరిమానాను అయితే విధించింది. SEBI, Security Exchange Board of India fines the Access Security 10 lakh for rule violations. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను యాక్సెస్ సెక్యూరిటీస్ కి సెబీ మనకి 10 లక్షల జరిమానాను అయితే విధించడం జరిగింది. Indus India Bank has unveiled the collaboration with the Professional Golf Tour of India as its official banking partner. Indus India Bank తన అధికార బ్యాంకింగ్ భాగస్వామిగా ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియాతో తన సహకారాన్ని అయితే ఆవిష్కరించడం అయితే జరిగింది. Punjab National Bank has signed a memorandum of understanding with the Indo-Tibetan Border Police to provide specialized banking services and high-value insurance coverage to ITBP personnel, pensioners and their families. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఐటీబీపీ సిబ్బంది, పెన్షనర్లు మరియు వారి కుటుంబాలకు ప్రత్యేక సేవలు మరియు అధిక విలువైన బీమా కవరేజ్ ని అందించడానికి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ తో ఒక అవగాహన ఒప్పందం పైన అయితే సంతకం చేయడం జరిగింది. నెక్స్ట్, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద 3 ఇనిషియేటివ్స్ చోటీ, సిప్, తరుణ్ యోజన, మిత్ర
To enhance the financial inclusion and investor awareness, Chota SIP offers the 250 systematic investment plan, making mutual fund accessible to first time and undeserved investors. Okay, మనకి ఆర్థిక చేరిక పెట్టుబడుల అవగాహన పెంపొందించడం కోసం అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా కొత్త 3 పథకాలు ప్రవేశపెట్టింది. చోటీ సిప్, అలాగే తరుణ్ యోజన మరియు మిత్ర అని చెప్పి. చోటీ సిప్ అనేది 250 రూపాయల క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళికలు అందిస్తుంది. మొట్టమొదటిసారిగా తక్కువ సేవలు అందించే పెట్టుబడిదారులకు మ్యూచువల్ ఫండ్లు అందుబాటులోకి తీసుకురావడం కోసం ఈ 250 రూపీస్ సిప్ అయితే తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా కొన్ని అయితే 100 రూపీస్ సిప్ కూడా ఉంటాయి, బట్ అవి కొంచెం వేరే అనార్గనైజ్డ్ టైప్ అనమాట. ఆర్గనైజ్డ్ గా మ్యూచువల్ ఫండ్స్ లో సో మనకి అంతకు ముందు దాకా 1000 రూపీస్ 5000 ఈ విధంగా సిప్స్ ఉండేవి కదా, ఇప్పుడు దాన్ని 250 రూపీస్ కి అయితే తీసుకురావడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ రైజ్డ్ ద స్మాల్ వాల్యూ లోన్ లిమిట్ ఫర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ టు 3 crore పర్ బారోవర్. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చిన్న విలువ రుణ పరిమితిని ప్రతి రుణగ్రహీతకు 3 కోట్లకు అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఫైన్డ్ ద ఇండియన్ క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సబ్సిడరీ ఆఫ్ BSE లిమిటెడ్ 5.05 crore ఫర్ రెగ్యులేటరీ బ్రీచెస్. నియంత్రణ ఉల్లంఘనలకు పాల్పడినందుకు గాను సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా BSE లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన ఇండియన్ క్లియరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ కు 5.5 కోట్ల జరిమానాను అయితే విధించింది. ముత్తూట్ ఫైనాన్స్ గెట్స్ ద RBI నాట్ టు ఓపెన్ 150 న్యూ బ్రాంచెస్. NBFC కంపెనీ అయిన ముత్తూట్ ఫైనాన్స్ ఉంది కదా, 115 కొత్త శాఖలను ప్రారంభించడానికి RBI నుండి అయితే అనుమతి లభించడం అయితే జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరి 4వ వారంలో ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం. ఇండియన్ కోస్ట్ గార్డ్ హోల్డ్స్ ద సాగర్ కవచ్ డ్రిల్ ఫర్ కోస్టల్ సెక్యూరిటీ. తీర ప్రాంత భద్రత కోసం భారత తీర రక్షక దళం సాగర్ కవచ్ విన్యాసాలను అయితే నిర్వహించడం జరిగింది. ఇండియా హ్యాస్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ద టెస్ట్ ఫైరింగ్ ఆఫ్ ఎ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ నేవల్ యాంటీషిప్ మిజైల్ ఫ్రమ్ చాందీపూర్ ఆఫ్ కోస్ట్ ఆఫ్ ఒడిస్సా. ఒడిస్సా తీరంలో చాందీపూర్ నుండి భారతదేశం తొలిసారిగా నేవల్ యాంటీ క్షిపణిని అయితే పరీక్షను విజయవంతంగా అయితే నిర్వహించడం జరిగింది. ఓకే, నేవల్ యాంటీషిప్ మిజైల్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ said its nodal training institute Hall Management Academy has signed a memorandum of understanding with the Defence Institute of Advanced Technology for collaboration in bringing the gap between industry and academia. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దాని నోడల్ శిక్షణ సంస్థ హాల్ మేనేజ్మెంట్ అకాడమీ పరిశ్రమ మరియు విద్యా సంస్థల మధ్య అంతరాన్ని తగ్గించడంలో సహకారం కోసం డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఒక అవగాహన ఒప్పందం పైన అయితే సంతకం చేయడం జరిగింది. The Ministry of Defence signed a contract with the Bharat Electronics Limited Bangalore for the procurement of 149 software-defined radios for the Indian Coast Guard at a total cost of 1,220.12 crore under the by category. ఓకే, మనకి భారత కోస్ట్ గార్డ్ కోసం 149 సాఫ్ట్వేర్ డివైన్డ్ రేడియోల సేకరణ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీతో బెల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం ఖర్చు 1220.12 కోట్ల అమౌంట్ కింద అయితే ఈ కేటగిరీ కింద అయితే కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఫిబ్రవరి 4వ వారంలో సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. NASA Lunar Trailblazer, a compact satellite dedicated to the mapping lunar water, has begun its mission to explore one of the moon's most vital resources. చంద్రుడిని నీటిలో మ్యాపింగ్ చేయడానికి అంకితమైన కాంపాక్ట్ ఉపగ్రహం నాసా యొక్క లూనార్ ట్రైబలైజర్ చంద్రుని యొక్క అత్యంత కీలకమైన వనరులలో ఒకదాన్ని అన్వేషించే లక్ష్యంగా అయితే మనకి నాసా దీన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఐఐటి మద్రాస్ అండ్ ఇండియన్ రైల్వేస్ హ్యావ్ లాంచ్డ్ ద ఇండియా ఫస్ట్ హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ 422 మీటర్ ఫెసిలిటీ designed to develop the ultra fast travel using the electromagnetically leviated pods in the vacuum tubes. ఐఐటి మద్రాస్ మరియు భారతీయ రైల్వేలు కలిసి భారతదేశంలో మొట్టమొదటి హైపర్ లూప్ పరీక్షా ట్రాక్ ని ప్రారంభించాయి. 422 మీటర్ల సౌకర్యం కలిగిన శూన్య నాళాల్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ లావిడేషన్ ఉపయోగించి అత్యంత వేగంగా ప్రయాణించే పాడ్లను అభివృద్ధి చేయడానికి అయితే ఈ ప్రయోగం అయితే మనకి ఉపయోగపడుతుంది. Indian scientists have created the first detailed geological map of the moon's south pole using the Chandrayaan-3 data. Chandrayaan-3 డేటాను ఉపయోగించి చంద్రుని దక్షిణ ధ్రువం యొక్క మొట్టమొదటి వివరణాత్మక భౌగోళిక పటాన్ని భారత శాస్త్రవేత్తలు అయితే రూపొందించారు. చైనా సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద చైనా సాట్ 10R ఫ్రమ్ జీచాంగ్. ఓకే, జీచాంగ్ నుండి చైనా సాట్ 10R ను అయితే విజయవంతంగా చైనా ప్రయోగించడం జరిగింది. European Space Agency has medically approved the British astronaut John McFall, a former para-Olympian with a prostitute leg, for a long duration space missions.
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ దీర్ఘకాలిక అంతరిక్ష మిషన్ల కోసం మాజీ పారా ఒలింపియన్ కృత్రిమ కాలు కలిగిన బ్రిటిష్ వ్యోమగామి జాన్ మెక్ఫాల్ను వైద్యపరంగా ఆమోదం తెలపడం అయితే జరిగింది. Microsoft has introduced the Magma, a groundbreaking multimodal AI model capable of understanding both images and language in digital and physical environments. మైక్రోసాఫ్ట్ మనకి మ్యాగ్మా అని చెప్పి లాంచ్ చేయడం జరిగింది. ఇది డిజిటల్ మరియు భౌతిక వాతావరణంలో చిత్రాలు, భాష రెండింటినీ అర్థం చేసుకోగల విప్లవాత్మక మల్టీ మోడల్ ఏ మోడల్ గా అయితే నిలవనుంది. మ్యాగ్మా అనేది మైక్రోసాఫ్ట్ లాంచ్ చేసింది. ఇస్రో హ్యాస్ డెవలప్డ్ ద 10-ton vertical planetary mixer, the largest of its kind globally, solid propellant production. Created in collaboration with the CMTI Bangalore, the mixer will enhance the efficiency, safety and productivity in manufacturing the solid rocket motors. ఇస్రో 10 టన్నుల వెర్టికల్ ప్లానెటరీ మిక్సర్ ని అభివృద్ధి చేసింది. ఇది అతిపెద్దదిగా ఉంటూ ఘన ప్రోపలైట్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. బెంగళూరులోని CMITIలో కలిసి అభివృద్ధి చేసిన ఈ మిక్సర్ అనేది ఘన రాకెట్ మోటార్ల తయారీలో సామర్థ్య, భద్రత, ఉత్పాదకతను పెంచడానికి అయితే ఉపయోగపడుతుంది. న్యూ బ్యాట్ కరోనా వైరస్ HKU5 COVID-2 డిస్కవర్డ్ ఇన్ చైనాలో మళ్ళీ కొత్తగా మనకి గబ్బిలాలకు సంబంధించిన కరోనా వైరస్ HKU5 COVID-2 వర్షన్ అయితే మనకి కనుగొనడం అయితే జరిగింది. ఫిబ్రవరి 4వ వారంలోని ఇంటర్నేషనల్ న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. United Arab Emirates has introduced the first phase of the Blue Visa system, 10-year residency permit focused on individuals contributing to environmental sustainability. ఎవరైతే మనకి పర్యావరణ స్థిరత్వానికి ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ దోహదపడే వ్యక్తులు ఉంటారో అటువంటి వాళ్ళకి సంబంధించి 10 సంవత్సరాల రెసిడెన్స్ పర్మిట్ ను అందజేయడం కోసం బ్లూ వీసా సిస్టమ్ అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయితే ప్రవేశపెట్టింది. ఫ్రెడరిక్ మెర్జ్ ఈస్ బికమింగ్ ద జర్మనీస్ నెక్స్ట్ ఛాన్సలర్. జర్మనీ తదుపరి ఛాన్సలర్ గా ఫ్రెడరిక్ మెర్జ్ అయితే ఎన్నిక కానున్నారు. Denmark has introduced the Green Transition Alliance India GTAI to enhance its partnership with India in advancing sustainable energy solution. సుస్థిర ఇంధన పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో భారతదేశంతో తన భాగస్వామ్యాన్ని పెంపొందించడం కోసం డెన్మార్క్ గ్రీన్ ట్రాన్సిషన్ అలియన్స్ ఇండియా అయితే ప్రవేశపెట్టింది. బ్రెజిల్ జాయిన్స్ OPEC Plus ఫోరం టు బ్యాలెన్స్ ఆయిల్ ప్రొడక్షన్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ గోల్స్. చమురు ఉత్పత్తి, శక్తి పరివర్తన లక్ష్యాలను సమతుల్యం చేయడానికి బ్రెజిల్ వచ్చేసరికి OPEC Plus ఫోరంలో అయితే జాయిన్ అవడం జరిగింది. ఇండియా బంగ్లాదేశ్ అగ్రీ టు లాంచ్ ద న్యూ హాట్ లైన్ బిట్వీన్ బోర్డర్ ఫోర్సెస్. సరిహద్దు దళాల మధ్య కొత్త హాట్ లైన్ ప్రారంభించడానికి భారత్, బంగ్లాదేశ్ అయితే అంగీకరించాయి. ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో ఉన్న జాతీయ వార్తల నేషనల్ న్యూస్ చూద్దాం. యూనియన్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ శ్రీ రామ్ మోహన్ నాయుడు ఇనాగ్రేటెడ్ ద ఉడాన్ యాత్రి క్యాప్ అట్ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉడాన్ యాత్రి క్యాప్ అయితే కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు గారు అయితే ప్రారంభించారు. Soliga tribal community has emerged as the key force behind the growing tiger population in the Karnataka బిలిగిరి రంగనా హిల్స్ టైగర్ రిజర్వ్. ఓకే, కర్ణాటకకు సంబంధించిన బిలిగిరి రంగనా హిల్స్ టైగర్ రిజర్వ్ లో పెరుగుతున్న పులుల జనాభా వెనుక సోలింగా గిరిజన సమాజం కీలక శక్తిగా అయితే నిలిచిందని చెప్పి రీసెంట్ గా జరిగిన మన్ కీ బాత్ లో కూడా మోడీ గారు అయితే మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇండియా ఎమర్జ్డ్ as the top IPO market in 2024, accounting for 23% of the global IPOs and rising $19.5 billion. 2024లో భారతదేశం టాప్ IPO మార్కెట్ గా ఆవిర్భవించింది. గ్లోబల్ ఐపీఓలతో 23% వాటాను కలిగి ఉండి 19.5 బిలియన్లను అయితే సేకరించడం అయితే జరిగింది. 20-year-old విశ్వ రాజకుమార్ ఫ్రమ్ ఇండియా హ్యాస్ ఎమర్జ్డ్ as the champion of the Memory League World Championship. భారతదేశానికి చెందిన 20 ఏళ్ల విశ్వ రాజకుమార్ మెమరీ లీగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో ఛాంపియన్ గా అయితే నిలిచాడు. డార్జిలింగ్ పద్మజ నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ has established the India first zoo-based biobank and animal museum. డార్జిలింగ్ లోని పద్మజ నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ భారతదేశంలో మొట్టమొదటి జూ ఆధారిత బయోబ్యాంక్ మరియు జంతు మ్యూజియం అయితే స్థాపించడం జరిగింది. ఇండియా బయాలజిస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ పూర్ణిమా దేవి బర్మన్ has been featured in the Time magazine Women of the Year 2025 లిస్ట్. టైమ్ మ్యాగజైన్ యొక్క 2025 సంవత్సరపు మహిళా జాబితాలో భారతీయ జీవశాస్త్రవేత్త, వన్యప్రాణి సంరక్షణ అధికారి అయిన పూర్ణిమాదేవి బర్మన్ గారు అయితే చోటు దక్కించుకోవడం జరిగింది. పిఎం మోడీ టు అటెండ్ ద మారిషస్ నేషనల్ డే సెలబ్రేషన్స్ యాజ్ ద గెస్ట్ ఆఫ్ హానర్. మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే హాజరు కానున్నారు. మన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కి వేరే దేశాల వాళ్ళని పిలుస్తూ ఉంటాం కదా,
అలాగే మారిషస్ నేషనల్ డే సెలబ్రేషన్ కి మన నరేంద్ర మోడీ గారు ఇండియా తరఫున అయితే అటెండ్ అవుతున్నారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగరేటెడ్ ద Jumeirah Binandi 2025 event on February 24th in Guwahati, Assam. The grand cultural event celebrated the 200th anniversary of Assam tea industry, featuring over 8,000 artisans from the tea garden community performing the traditional Jumeirah dance. Okay, ఈ Jumeirah dance అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన మనకి ట్రెడిషనల్ డాన్స్ అంటే కనుక అస్సాం అని గుర్తుపెట్టుకొని స్టాటిక్ జీకే పరంగా అడగచ్చు. నరేంద్ర మోడీ గారు ఫిబ్రవరి 24న అస్సాం రాష్ట్రంలోని గౌహతి నగరంలో జుమైర్ బినందని అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మహత్తర సాంస్కృతిక ఉత్సవం అస్సాం టీ పరిశ్రమ యొక్క 200వ వార్షికోత్సవం. రీసెంట్ గా ఏది 200వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది అని చెప్పి అడగచ్చు. అస్సాం టీ పరిశ్రమ, అస్సాం టీ ఇండస్ట్రీ 200వ వార్షికాన్ని అయితే జరుపుకుంది. టీ తోట సముదాయానికి చెందిన 8,000కు పైగా కళాకారులు జుమైర్ నృత్యాన్ని అయితే ప్రదర్శించారు. ఫిబ్రవరి 4వ వారంలో ముఖ్యమైన సమావేశాల సమిట్స్ చూద్దాం. India has formally assumed the chairmanship of Bay of Bengal program, intergovernmental organization from Bangladesh, during the 13th Governing Council meeting in Malé, Maldives. భారతదేశం మాలే మాల్దీవ్లో జరిగిన 13వ పాలక మండలి సమావేశంలో బే ఆఫ్ బెంగాల్ ప్రోగ్రామ్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ యొక్క అధ్యక్షత బాధ్యతలను అయితే బంగ్లాదేశ్ నుండి అధికారికంగా స్వీకరించడం అయితే జరిగింది. హైదరాబాద్ టు హోస్ట్ ద ఇంటర్నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్, అంతర్జాతీయ కళా ప్రదర్శనకు హైదరాబాద్ అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. Inaugural International Conference on Carbon Markets Prakriti 2025 held in New Delhi on February 24-25 focused on the India push for a transparent structure carbon market. ప్రకృతి 2025 అనే తొలి అంతర్జాతీయ కార్బన్ మార్కెట్ సమావేశం ఫిబ్రవరి 24-25 తేదీలో న్యూఢిల్లీలో అయితే జరిగింది. భారతదేశం పారదర్శకమైన స్థూపీకృత కార్బన్ మార్కెట్ స్థాపన పైన అయితే ఇది సమావేశం దృష్టి సారించడం అయితే జరిగింది. Union Minister for Commerce and Industry Piyush Goyal inaugurated the Bharat Calling Conference 2025 organized by the IMC Chamber of Commerce and Industry in Mumbai. ముంబైలో IMC Chamber of Commerce and Industry నిర్వహించిన భారత కాలింగ్ కాన్ఫరెన్స్ 2025 కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అయితే ప్రారంభించారు. PM Modi inaugurated the Advantage Assam 2.0 Investment and Infrastructure Summit 2025 in Guwahati. గౌహతిలో అడ్వాంటేజ్ అస్సాం 2.0 ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్ 2025 నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ 2025 ఇన్ భోపాల్. మధ్యప్రదేశ్లోని భోపాల్లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ 2025 అయితే నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఫిబ్రవరి 4వ వారంలో ఉన్న రాష్ట్రాల వారీగా ఉన్న స్టేట్స్ న్యూస్ చూద్దాం. In a significant move to boost adventure tourism in Maharashtra, the State Tourism Department plans to acquire the decommissioned naval warship INS Guldar and sink it in near the Nivati Rocks in Sindhudurg district. మహారాష్ట్ర రాష్ట్ర పర్యాటక శాఖ INS గుల్దర్ అనే విరమించబడిన నౌకాదళ యుద్ధ నౌకను పొందడానికి ప్రణాళిక సిద్ధం చేస్తుంది. దీని సింధుదుర్గ్ జిల్లా నివతి రాక్ సమీపంలో ముంచి స్కూబా డైవింగ్ మరియు అడ్వెంచర్ టూరిజం కి ఆకర్షణగా అయితే మార్చనున్నారు. అంటే మహారాష్ట్ర ఈ టూరిజం శాఖ వాళ్ళు ఈ ఐఎన్ఎస్ గుల్దార్ అనే ఏదైతే మనకి యూసేని నౌకలు ఉంటాయి కదా, యూసేని ఈ నౌకలు ఏవైతే ఉన్నాయో నావల్ వార్షిప్ అనమాట. ఇది అంతకుముందు యూజ్ చేసేవాళ్ళు. కొంతకాలం తర్వాత దాని యొక్క టర్మ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, దాని యొక్క లైఫ్ అయిపోయిన తర్వాత దాన్ని డీకమిషన్ చేస్తూ ఉంటారు. సో ఈ పర్యాటక శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని కొనుగోలు చేసి, ఎలాగా పనికిరాదు కాబట్టి కొనుగోలు చేసి దాన్ని నీటిలో ముంచేసి అడుగుకి సో స్కూబా డైవింగ్ చేస్తూ ఉంటారు కదా సముద్రంలోకి దిగి. సో ఆ విధంగా స్కూబా డైవింగ్ చేయడానికి అడ్వెంచర్ టూరిజం గా మార్చడానికి ఆ విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ సెక్యూర్డ్ ద ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్స్ ఆఫ్ 30.77 lakh crore డ్యూరింగ్ ద 8th ఇన్వెస్ట్ మధ్యప్రదేశ్ సమిట్ ఇన్ భోపాల్. భోపాల్లో జరిగిన 8వ పెట్టుబడి మధ్యప్రదేశ్ సమిట్ సందర్భంగా మధ్యప్రదేశ్ 30.77 లక్షల కోట్ల పెట్టుబడి నిబద్ధతలను అయితే పొందడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ మ్యాండేటెడ్ తెలుగు యాజ్ ఎ సబ్జెక్ట్ ఫర్ క్లాస్ 9 ఇన్ ఆల్ బోర్డ్ ఎఫిలియేటెడ్ స్కూల్స్ ఫ్రమ్ 25-26 ఫైనాన్షియల్ ఇయర్ ఎక్స్టెండింగ్ ద క్లాస్ 10 ఇన్ 2026-27. తెలంగాణ ప్రభుత్వం 2025-26 నుండి అన్ని బోర్డు అనుబంధ పాఠశాలలో 9వ తరగతికు తెలుగు సబ్జెక్ట్ అనేది తప్పనిసరి చేస్తుంది. అలాగే నెక్స్ట్ ఇయర్ 2026-27 నుండి 10వ తరగతి వరకు కూడా దీన్ని అయితే పొడిగించడం జరిగింది. 10th క్లాస్ దాకా ఖచ్చితంగా తెలుగు అనేది సబ్జెక్ట్ గా మనకైతే ఉండాల్సి ఉంటుందని. అలాగే మధ్యప్రదేశ్ హ్యాస్ రికార్డెడ్ ద హైయెస్ట్ వల్చర్ పాపులేషన్ ఇన్ ఇండియా రీచింగ్ 12,981 ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ 2025. 2025 మొదటి దశలో మధ్యప్రదేశ్ లో రాబందుల సంఖ్య 12,981కి చేరుకుంది. భారతదేశంలో అత్యంత
అత్యధిక రాబందుల జనాభా మధ్యప్రదేశ్లో అయితే ఉండడం జరిగింది. Punjab government has mandated that all schools across the state, regardless of their educational board, must include the Punjabi as a main and compulsory subject. So తెలంగాణలో తెలుగు సబ్జెక్ట్ పెట్టారు కదా, అలాగే పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో విద్యా బోర్డులతో సంబంధం లేకుండా పంజాబీ భాషను ప్రధాన మరియు తప్పనిసరి సబ్జెక్ట్ గా చేర్చాలని చెప్పి ఆదేశించడం జరిగింది. Datia has now becoming the Madhya Pradesh 8th airport following the approval of license from the Directorate General of Civil Aviation. DGCA Director General of Civil Aviation నుండి లైసెన్స్ ఆమోదం పొందిన తర్వాత దాటియా ఇప్పుడు మధ్యప్రదేశ్ యొక్క 8వ విమానాశ్రయంగా అయితే నిలిచింది. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ పుష్కర్ సింగ్ ధామి has introduced the 1,01,175.33 crore budget for the 2025-26 financial year. పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈయన నాయకత్వంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి 1,175.33 కోట్ల బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది. సో ఒకసారి ప్రొనౌన్సియేషన్ లో నెంబర్స్ బై మిస్టేక్ పలుకుతుంటాను, ఇక్కడ ఉన్నది మనకి మెయిన్ గా కన్సిడర్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ కేరళ హ్యాస్ లాంచ్డ్ ద నయనామృతం 2.0 వరల్డ్ ఫస్ట్ AI అసిస్టెడ్ ఐ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఫర్ క్రానిక్ డిసీజెస్. కేరళ రాష్ట్ర ప్రభుత్వం నయనామృతం 2.1 అయితే ప్రారంభించింది. ఇది దీర్ఘకాలిక వ్యాధుల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి AI సహాయక కంటి పరీక్ష కార్యక్రమంగా అయితే నిలవనుంది. మిస్సింగ్ ట్రైబ్ ఆఫ్ అస్సాం రీసెంట్లీ సెలబ్రేటెడ్ ద అలీ AI లిగాంగ్ ఫెస్టివల్. ఓకే, అలీ ఐ లిగాంగ్ పండుగను ఎవరు జరుపుకుంటారో అంటే అస్సాంలోని మిస్సింగ్ తెగ. ఓకే, ఈ తెగ పేరే మిస్సింగ్ ట్రైబ్ అనమాట. ఈ తెగ వాళ్ళైతే ఈ అలీ ఐ లిగాంగ్ పండుగను అయితే జరుపుకుంటారు. 51st ఖజురహో డాన్స్ ఫెస్టివల్ 2025 హెల్డ్ ఇన్ మధ్యప్రదేశ్. 51వ ఖజురహో నృత్యోత్సవం మధ్యప్రదేశ్ లో అయితే జరిగింది. ఇండియా ఫస్ట్ వైల్డ్ లైఫ్ బయో బ్యాంక్ ఇనాగ్రేటెడ్ ఇన్ డార్జిలింగ్ జూ. డార్జిలింగ్ జూలో భారతదేశపు మొట్టమొదటి వన్యప్రాణుల బయో బ్యాంక్ అయితే ప్రారంభించబడడం జరిగింది. ఫిబ్రవరి 4వ వారంలో మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. Railtel secures the 282 crore contract to implement కవచ్ యాంటీ కొలిజన్ సిస్టమ్. కవచ్ యాంటీ కొలిజన్ సిస్టమ్ ను అమలు చేయడానికి రైల్టెల్ సెక్యూరిటీని 288 కోట్లతో అయితే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఫిబ్రవరి 4వ వారంలో ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. నెక్స్ట్ ఫిబ్రవరి 24న సెంట్రల్ ఎక్సైజ్ డే. సెంట్రల్ ఎక్సైజ్ డే ని ఫిబ్రవరి 24న అయితే జరుపుకుంటాం. అలాగే ఫిబ్రవరి 27న వరల్డ్ ప్రోటీన్ డే, ప్రపంచ ప్రోటీన్ దినోత్సవాన్ని ఫిబ్రవరి 27న జరుపుకుంటాం. అలాగే ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డే, ఇంపార్టెంట్ మనకి జాతీయ సైన్స్ దినోత్సవాన్ని రామన్ మెగాసాయ్ గారి బర్త్డే జ్ఞాపకార్థంగా ఫిబ్రవరి 28న అయితే జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ వికసిత్ భారత్. అలాగే ఫిబ్రవరి 27న వరల్డ్ ఎన్జిఓ డే, ఫిబ్రవరి 27న ప్రపంచ ఎన్జిఓ దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఫిబ్రవరి 4వ వారంలో టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. మీకు మోస్ట్లీ ఎవరు కూడా వీక్లీ కరెంట్ అఫైర్స్ ని ఈ విధంగా డివైడ్ చేసి టాపిక్ వైజ్ గా అయితే చెప్పరు, అందుకే వీడియోస్ అయితే కాస్త లేట్ అవుతూ ఉంటాయి. ఓకే, మీకు వీక్లీ వన్స్ టాపిక్ వైజ్ చొప్పున మనకి మంత్లీ 4 వారాలకి సంబంధించి 4 వీడియోస్ వస్తాయి. 4 వీడియోల కంపైలేషన్ కి ఒక వీడియో వస్తుంది. ఈ 5 వీడియోస్ కి సంబంధించిన పీడిఎఫ్స్ అనేవి మీకు ఒక మంత్లీ ప్యాక్ లో అయితే లభిస్తాయి. మన ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వెబ్సైట్ కి వెళ్ళి బండిల్ పీడిఎఫ్ సెషన్ లోకి వెళ్ళినట్లయితే మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ దొరుకుతాయి. అలాగే లాస్ట్ 6 మంత్స్, లాస్ట్ 6 నెలల కరెంట్ అఫైర్స్, లాస్ట్ 12 మంత్స్ ఇయర్లీ కరెంట్ అఫైర్స్, అలాగే 50కి పైగా స్టాటిక్ జీకే టాపిక్స్ మనకి ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ లో, ప్రతి పీడిఎఫ్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ లో ప్రింట్ తీసుకునే ఫార్మాట్ లోనే ఉంటుంది. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే, వీడియో మీకు యూజ్ అయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అందరూ కూడా ఫాలో అవుతుంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.